నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ బిగ్ డిబేట్కి స్వాగతం. బోరుగడ్డ పారిపోయాడా, దాక్కున్నాడా, లేకపోతే ఎవరైనా కిడ్నాప్ చేశారా? ఈ సందేహాలన్నీ పటాపంచలు చేస్తూ ఆయన సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. దీనికి తోడు 16 మందితోటి సిట్ వివేక హత్య కేసులో అనుమానాస్పద మరణాలు. 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో 4 అనుమానాస్పద మరణాలు చోటు చేసుకుంటే రిజిస్టర్ అయితే ఈ 9 నెలల కూటమి సర్కార్ పాలనలో 2 అనుమానాస్పద మరణాలు. అంటే జగన్మోహన్ రెడ్డి ఇన్ఫ్లుయెన్స్ ఇంకా పోలీస్ శాఖలో పనిచేస్తోందా? ఈ అనుమానాస్పద మరణాల వెనుక పోలీసుల వైఫల్యం ఉందా, పోలీసుల ఉద్దేశపూర్వక కుట్ర ఉందా? ఇలా రకరకాల స్పెక్యులేషన్స్, అనుమానాలు మొత్తానికి సోషల్ మీడియాలో రౌండ్ కొడుతున్నాయి. ఇన్ఫ్యాక్ట్ కడప ఎస్పీ దీని మీద క్లారిటీ ఇచ్చారు. ఆయన సంవత్సరాల వారీగా చెప్పారు 2019 నుంచి ఎలాంటి మరణాలు చోటు చేసుకున్నాయి, ఎందుకు వాటిని అనుమానాస్పద మరణాలుగా నమోదు చేయాల్సి వచ్చిందనేది. అలాగే మొన్నే అనుమానాస్పద మరణం కింద నమోదైన రంగన్న కేసులో ఆయన భార్య మాట్లాడింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో పోలీసులు తీసుకెళ్ళినా జాగ్రత్తగా తీసుకొచ్చి అప్పచెప్పేవాళ్ళు వెనక్కి, ఇక్కడ మాత్రం ఆయన ఏదో టార్చర్ పెట్టారన్నట్టు మాట్లాడింది. సో ఈ మొత్తానికి ఏంటంటే బోరుగడ్డ అనిల్, వల్లభనేని వంశీ, పోసాని కృష్ణమురళి అండ్ కొడాలి నాని, పేర్ని నాని, రోజా, విడుదల రజని, తాజాగా ఈ కొత్త కేసు, వీటి చుట్టూతే మొత్తం ప్రభుత్వం నడుస్తోందా అని నెటిజన్లు ప్రశ్నలు సంధిస్తున్నారు. ఈ అంశానికి సంబంధించి బిగ్ డిబేట్లో మనతో పార్టిసిపేట్ చేస్తున్నారు టీడీపీ అధికార ప్రతినిధి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. నమస్కారం ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. అలాగే మస్తాన్ రావు గారు, సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్. ఇంకా రేగిడి లక్ష్మణరావు గారు, వైసీపీ అధికార ప్రతినిధి. నమస్కారం అండి. సుజాత గారు, జనసేన వీర మహిళ. నమస్కారం అండి. సరే, అసలు మొత్తంగా బోరుగడ్డ అనిల్ వ్యవహారంలో ప్రభుత్వ వైఖరి ఏంటి, ఎలా ఉందనే తెలుసుకునే ముందు ఆయన రిలీజ్ చేసిన సెల్ఫీ వీడియోలో ఆయన ఏం మాట్లాడారు చూద్దాం. దాక్కున్నాడా, పారిపోయాడా, కిడ్నాప్ అయ్యాడా, ఒకసారి చూద్దాం. నాకు బెయిల్ రాకుండా చేసేదానికి కుటుంబ ప్రభుత్వం పనిన కుట్ర ఇది. దళితున్నైన నన్ను చిత్రహింసలు పెట్టారు. 3rd డిగ్రీ ఇచ్చారు కర్నూలులో. నా వెన్నుపూస L4 బోన్ ఫ్రాక్చర్ అయింది. నా టెస్టిస్ రైట్ సైడ్ బ్లడ్ క్లాట్ అయింది గుట్కాలతో తనటం వల్ల. ఆల్ ఇండియా మెడికల్ సైన్సెస్ వారు నివేదిక ఇచ్చారు. ఆ నివేదికను కోర్టు వారికి సబ్మిట్ చేశాం, హైకోర్టు వారికి. ఈ పరిస్థితుల్లో మా తల్లి అనారోగ్యానికి గురైపోయి డయాలసిస్ చేసి యాంజియోగ్రామ్ చేసిన సెట్ కాని పరిస్థితుల్లో ఆమెకి సర్జరీ చేశారు. 16వ తారీఖు 17వ తారీఖులో సర్జరీ జరిగింది. 14వ తారీఖు నేను ఇంటర్మ్ బెయిల్ మీద రావడం జరిగింది. చెన్నైలో అపోలో హాస్పిటల్లో నా కన్న తల్లికి సర్జరీ జరిగిన మాట హైకోర్టు వారికి మేము చెప్పాము. హైకోర్టు వారు దాన్ని విచారించుకున్నారు. రికార్డ్స్ ఉన్నాయి మా దగ్గర. నా తల్లికి సర్జరీ జరిగింది. 14వ తారీఖు రిలీజ్ అయిన నేను 28వ తారీఖు వరకు నేను మా తల్లిగారితో ఉండి 28వ తారీఖున నేను సెంట్రల్ ప్రిజన్లో ఎక్స్టెన్షన్ బెయిల్ కేసు రాకపోతే సెంట్రల్ ప్రిజన్లో నేను 4:45 కల్లా నాకు ఇచ్చిన టైం పరిధిలో కోర్టు వారిని గౌరవించి నేను సరెండర్ అవడం జరిగింది. ఆ క్రమంలో మళ్ళీ వెంటనే మరుసటి రోజు నాకు మళ్ళీ ఇంటర్మ్ బెయిల్ రావడం జరిగింది. 3వ తారీఖు నేను రిలీజ్ అయ్యాను. 1వ తారీఖు ఇంటర్మ్ బెయిల్ ఇస్తే నేను 3వ తారీఖు రిలీజ్ అయ్యాను. ఆదివారం కావడంతో అక్కడ స్టాఫ్ కొరత ప్లస్ షూరిటీస్ అయ్యో సరిపోలేదని చెప్పడంతో ఈ క్రమంలో నా తల్లిని నేను ఒక్కడనే కొడుకుని నేనే చూసుకోవాలండి. 5 చెల్లెలు ఉన్నారు, వాళ్ళంతా చదువుకున్నారు, పెళ్ళిళ్ళు చేసుకొని సెటిల్ అయ్యారు వాళ్ళు. ఇప్పుడు నా కన్న తల్లికి తండ్రి లేడు, చనిపోయారు, నా తండ్రి చనిపోయారు. ఈ పరిస్థితుల్లో ఇంటర్మ్ బెయిల్ రాకుండా చేసేదానికి శతవిధాల ప్రయత్నాలు చేశారు. కానీ హైకోర్టు మీద, ఉన్నతమైన న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది మాకు. ఇప్పుడు కొత్తగా కావించింది ఏంటంటే నేను ఏదో ఫేక్ సర్టిఫికేట్ నేను అసలు ఫేక్ సర్టిఫికేట్ ఎలా పెడతానండి? నేను సెంట్రల్ ప్రిజన్లో ఉన్నాను, నేను జైల్లో ఉన్నాను. మెడికల్ సర్టిఫికేట్స్ మొత్తం మా వాళ్ళు అక్కడ సబ్మిట్ చేశారు కోర్టుకి. కోర్టు వారు దాన్ని చూసి నాకు ఇంటర్మ్ బెయిల్ ఇవ్వడం జరిగింది. మా కన్న తల్లి గారికి బైపాస్ సర్జరీ జరిగింది, ఓపెన్ హార్ట్ సర్జరీ జరిగింది. కాబట్టి మా కన్న తల్లి గారి దాని మీద నాకు ఇంటర్మ్ బెయిల్ వచ్చింది. కన్న తల్లిని చూసుకునేది నేను. కోర్టులను గౌరవించాను, అమితంగా గౌరవిస్తాం. ప్రాణం పోయినా వెనుతిరిగే ప్రసక్తి లేదు. కోర్టులకే, కోర్టు మాటలకే, కోర్టు న్యాయమూర్తుల మాటలకే కట్టుబడి ఉంటాం. బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడిగా, దళితుడిగా, నేను ఒక లా చేసిన స్టూడెంట్గా నేను మీకు అందరికీ విన్నవించుకుంటుంది ఒకటే, నన్ను ఇబ్బంది పెట్టి నాకు బెయిల్స్ రాకుండా నన్ను పర్మనెంట్గా జైల్లో ఉంచాలని చెప్పి కూటమి ప్రభుత్వం, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు చేస్తూ ఉన్నారు. నన్ను చంపాలని చూస్తున్నారు. నాకు ఏమైనా, నా కుటుంబానికి ఏమైనా దానికి కారణం నారా లోకేషే. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణే. మరొకసారి తెలియజేస్తూ నేను ఇంటర్మ్ బెయిల్ మీద ఉన్నాను. నా కన్న తల్లిని చూసేవాళ్ళు ఎవరు లేరండి, మాకు దిక్కెవరు లేరు, దేవుడే మాకు. సో ఇదండి ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు. ఆయన అన్నారు ఏంటంటే ఇంటర్మ్ బెయిల్ మీద ఉన్నాను, నేను పారిపోలేదు, నన్ను ఎవరు కిడ్నాప్ చేయలేదు, లేదా దాక్కోలేదు, రహస్య గదిలో బంధించి నాకేమి 3rd డిగ్రీలు నేను రిలీజ్ అయిన తర్వాత చేయలేదు. కోర్టులో అయితే 3rd డిగ్రీ అవన్నీ అయినాయట. ఆయన L1
అది కూడా ప్రస్తావన చేశారు. వారి మాతృమూర్తి అనారోగ్యం కారణంగా ఆయన అప్పీల్ చేసుకున్నారు. ఫేక్ సర్టిఫికేట్లు పెట్టానంటాం అబద్ధం. అంటే ఎన్నాళ్ళు నడిపిస్తారండి? ఇప్పుడు బోరుగడ్డ అనిల్తో మొదలెట్టాం. ఒక్కసారి వెనక్కి వెళ్ళండి, మనం లెట్స్ గో టు ద పాస్ట్. ఆ తర్వాత రకరకాల కేసులు వచ్చినాయి, రకరకాల వ్యక్తులు, పేర్లు, నాయకులు. మళ్ళీ సైకిల్ వచ్చింది, సైకిల్లో మళ్ళీ బోరుగడ్డ అనిల్. మళ్ళీ నెక్స్ట్ పరిమళ జత్వాని వస్తుంది, కాదంబరి జత్వాని వ్యవహారం బయటకు వస్తుంది. ఎన్నాళ్ళు ఈ నడిపి కేవలం దీని మీదే సర్ది చెప్పే ప్రయత్నం చేస్తారు జనాలకి? సోషల్ మీడియా కేసులు ఒక్కటే కాదు కదండి, ప్రభుత్వం చేయాల్సింది చాలా ఉంది. అసలు అవినీతి సామ్రాట్ జగన్మోహన్ రెడ్డి గారిని జైలు ఊచలు లెక్కించేలా చేస్తామని మీరు పలికిన ప్రగల్భాలు ఏమైనాయి? ముందర దాని మీద ఫోకస్ పెట్టాలి కదా, ఇప్పుడు వీటి మీద పెట్టద్దని కాదు. అసలు అచ్చంగా దీని మీదే ప్రభుత్వం నడుస్తున్నట్టుగా ఏంటి? రోజుకు ఒక అంశం చెప్పండి చౌదరి గారు. మొదట వాసుదేవన్ గారు, మీకు అలాగే డబల్ నైన్ టీవీ వీక్షకులకి, జనసేన నేత శివజ గారికి, అనలిస్ట్ మస్తారావు గారికి, వైఎస్ఆర్సీపీ నేత లక్ష్మణరావు గారికి శుభోదయం, నమస్కారాలు. ఈరోజు వైఎస్ఆర్సీపీ అధికారంలో జరిగిన దుర్మార్గమైన చర్యల్లో భాగంగా ఎవరైతే తప్పుడు వాదనలు, తప్పుడు ప్రకటనలు, తప్పుడు విధానాలు అవలంబించారో వాళ్ళు వసూలెక్కబడుతున్నారు. దీన్నే కామ సిద్ధాంతం అంటారు. మాకు రాజ్యాంగబద్ధంగా పార్టీ పదవి వచ్చిన తర్వాత, పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా పార్టీ నాయకులు ప్రజాసేవలో, ఇది బోరుగడ్డ అనిల్ విషయం, అది ఒక వితండ వాదన. ఆయన ఇస్తున్నటువంటి బెయిల్ అనేది ఆయన హక్కు. బెయిల్ వచ్చిన తర్వాత ఆయన ఏమైనా చేసుకోవచ్చు. కాకపోతే ఇంటర్మ్ బెయిల్ కోసం చేసే సర్టిఫికెట్లు ఆయన శర్మ గారు క్లియర్ గా చెప్పారు, వాంగ్మూలం కూడా ఇచ్చారు, నేను ఇవ్వలేదు ఫేక్ సర్టిఫికేట్. సో అది ఖచ్చితంగా ఫేకే అవుతుంది. నేను జైల్లో ఉన్నాను, మా వాళ్ళు సబ్మిట్ చేశారు, ఎవరు సబ్మిట్ చేశారు మాకు ఎందుకు, ఫేక్ అని తేలిన తర్వాత రకంగా చెప్పాలంటే 100 దూల ఎక్కడ దాకా వెళ్ళిందంటే పవన్ కళ్యాణ్ గారు కానీ, బాబు గారు కానీ, అదే లోకేష్ గారు కానీ, అరే లోకేష్ గారు నేను సక్సెస్కొని వస్తే చాలు, నేను నరుక్కొని వస్తా, తలెత్తుకొని వస్తా ఆయన చెప్పాలి. కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ, బాబు గారు కానీ అంత మాట్లాడినారో చూశారు మీరు. అలాగే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డిని బండి కట్టుకొని లాక్కొస్తా అని చెప్పిన మాటలు అవుతున్నాయి. సో బోరుగడ్డ అని వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నాడా, వాళ్ళ పార్టీ నాయకుడా, ఆయన గొప్ప లీడరా అని నాకు తెలియదు. కానీ దానికి జగన్మోహన్ రెడ్డి గారిని అడ్డేసుకో రావడం, తర్వాత దళిత కార్డు పెట్టడం, నేను అంబేద్కర్ వార్చడాన్ని, మిగతా వాళ్ళంతా ఏమైపోవాలి, మిగతా బీసీ ఎస్సీ ఎస్సీ నాయకులు ఏమైపోవాలి, నేను ఒకడైనా అంబేద్కర్ వారసుడా? అంబేద్కర్ వారసుల పేరుతో దుర్మార్గంగా బిహేవ్ చేయడం అనేది మీరు చూసాం, సోషల్ మీడియాలో చూసాం. సో టోటల్ గా ఈయన బొంగుతున్నాడు. అనవసరంగా ఆయన బెయిల్ తీసుకున్న తర్వాత బెయిల్ ఉండాలి, కానీ ఈ నెల 11వ తారీఖు మళ్ళీ సబ్మిట్ చేయమని చెప్పి కోర్టు ఆర్డర్ ఇచ్చింది, అంటే మళ్ళీ లొంగిపోమని చెప్పి. సో ఆయన బెయిల్ అనేది హక్కు, నేను కాదనట్లా. బెయిల్ ఎలా తీసుకున్నాం అనే పైన అనుమానాలు లేకుతున్నాయి. సో ఇవన్నీ కూడా తల్లి గోళ్ళు బాగాలేదని. సార్ నాదో క్వశ్చన్ అండి చౌదరి గారు, ఫేక్ సర్టిఫికెట్లు ఇచ్చాడు, సబ్మిట్ చేశాడు, కోర్టు కానిస్టేబుల్స్ ఉంటారు, వాళ్ళు క్రాస్ చెక్ చేసుకుంటారు, త్రూ పోలీస్ స్టేషన్ క్రాస్ చెక్ చేసుకుని ఇవి ప్రాపరా కాదా అని. ఇంత బయటకు వచ్చిన తర్వాత ఆయన ఇచ్చిన అవి నా ఫోర్జరీ అయినాయి, నేను ఇవ్వలేదు అనే దాకా ఎందుకు తెచ్చుకున్నారు? అంటే ఒక కీలకమైన కేసు అని మీరు భావించిన కీలకమైన కేసు అనే దాంట్లో కీలకమైన నిందితుడు ఈ రకంగా ఫేక్ సర్టిఫికెట్ల దర్జాగా ఆయన కోర్టుకి సబ్మిట్ చేస్తుంటే పోలీస్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తోంది, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ఏం చేస్తున్నాయి చౌదరి గారు? ఖచ్చితంగా మీరు అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పాలి. ఎందుకంటే సర్టిఫికేట్ సబ్మిట్ చేసి వాళ్ళ లాయర్ ఆయన ఏ సర్టిఫికేట్ తీసుకొచ్చారో అది చూసి ఎత్తుకొచ్చి జడ్జి గారికి ఇచ్చారు. జడ్జి గారు ఇచ్చిన తర్వాత బెయిల్ ఇచ్చిన తర్వాత నిజమో కాదు ఎప్పుడు వస్తుందంటే బస్సులో వస్తుంది కాగితాలు, జైలు స్టేషన్. అవి కాదా నిజమా చెక్ చేసుకోవాలని టైం పడుతుంది. సో ఇంత క్రైమ్ ఆలోచన, వ్యవస్థీకృత నేరాలకు పాల్పడుతున్న కొంతమంది రాజకీయ నాయకులు, ముసుగులో ఉన్న వ్యక్తులు ఈరోజు ఇంత దుర్మార్గంగా బిహేవ్ చేస్తారంటే చాలా బాధాకరమైన విషయం. కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి, మా లోకేష్ గారికి, బాబు గారికి మాకు వేరే పనులు ఉన్నాయి, పట్టించుకోవట్లేదు మేము. అది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు ముఖ్యమైపోయినాయి. మాకు పోలీసుల మధ్యలో జరుగుతున్న సమస్యని ఎత్తుకొచ్చి సోషల్ మీడియాలో పెట్టడం, ఆయన ఇప్పుడు న్యూడు అదేవిధంగా వీడియోలు రిలీజ్ చేయటం, దానివల్ల అనేక రకాల సందేహాలు రేకెత్తున్నాయి. అసలు ఈయన ఎవరు బయట కొట్టే వదిలేరు, ఇది చేస్తే న్యాయమా, కరెక్టా కాదా అనే అంశం పైన కూడా డిస్కస్ చేయాల్సి వస్తాం. ఎందుకంటే ఏ రకమైన సర్టిఫికేట్ సబ్మిట్ చేశారో తెలియదు. ఒక రకంగా చెప్పాలంటే మా మనిషి మృగంలో మానవ మృగం లాంటిది ఇటువంటి వ్యక్తి బయట ప్రపంచాల్లో ఉన్న కరెక్ట్ కాదు. ఎందుకంటే జైల్లోనే ఉండాలి ఇటువంటి వ్యక్తి.
ఈయన సొంత పార్టీ ఎమ్మెల్యేని, ఎంపీలని, జగన్మోహన్ రెడ్డి గారిని, వాళ్ళ చెల్లెల్ని అందరినీ కూడా ఏం కావాలో తిట్టాడు, ఎట కావాలో అట్లా తిట్టాడు. కాబట్టి సంస్కృతి మంచి సంస్కృతి కాదు. చట్టపరంగా చర్యలు చేపడతారు, పోలీసులు ఏ విధంగా ఆధారాలు చేపడతారో దానికంటే చర్యలు తప్పదు. ఒకటి కాబట్టి చౌదరి గారు ఇక్కడ క్లారిటీ ఇవ్వాలి. ఆయన వైసీపీ మనిషి కాదు, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. వాళ్ళు కూడా ఆయన్ని